నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణీ కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. పరమ పవిత్రమైన మహాభారతంలో ఉన్నటువంటి 300కి పైగా ఉన్నటువంటి కథల్లో మనం వరుస క్రమంలో ఈనాటికి సమాజానికి పనికి వచ్చేటువంటి నీతి కథల్ని విశ్లేషించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు 6వ కథ. ఈ 6వ కథ పేరు కద్రువ వినతల పందెం. ఈ కథ పేరు పందెం ఏంటండి? దీన్ని ఒక కథ కింద వేదవ్యాసుడు రాసినటువంటి విధానం చాలా బాగుంటుంది. కద్రువ వినత వీళ్ళిద్దరూ కూడా కశ్యప ప్రజాపతి యొక్క భార్యలు. కద్రువ నాగమాత, పాముల యొక్క తల్లి. వినత ఏమో ఈ గరుత్మంతుడు అనూరుడు అనేటువంటి ఇద్దరి యొక్క తల్లి. ఈ సవతులిద్దరూ కూడా ఒకసారి సముద్ర తీరంలో విహారానికి వెళతారు. విహారానికి వెళ్ళిన తర్వాత ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో సుదూరంగా వాళ్ళకి ఉచ్చైశ్రవము అనేటువంటి ఒక గుర్రం కనపడుతుంది చాలా దూరంలో. ఈ ఉచ్చైశ్రవమే అమృత మథనం జరిగేటువంటి సమయంలో పుట్టినటువంటి గుర్రం. ఉచ్చైశ్రవం అంటే బాగా బిగ్గరగా చక్కగా వేదము మొదలైనటువంటి పాఠాలని వినగలిగేటువంటి చెవులు కలిగినటువంటిది ఉచ్చైశ్రవము దాని పేరు. అందువల్ల ఆ గుర్రం దూరంగా కనపడుతుంది. అది నిజానికి తెల్లగా ఉంటుంది. వీళ్ళిద్దరి మాటల్లో ఏంటంటే, కద్రువ వినత మాటల్లో ఏంటంటే, కద్రువ అంటుంది వినతతోటి, చూసావా ఆ గుర్రం ఎంత నల్లగా ఉందో అంటుంది. వినత అంటుంది, అదేమిటే అక్కయ్య అలా అంటావు? ఆ గుర్రం చక్కగా తెల్లగా ఉంటేను ఇక్కడి నుంచి చూడు కనపడుతోందంటే నిజానికి తెల్లగానే ఉంది. కానీ మనం ఈరోజు సమాజంలో కూడా కొంతమంది నోరు జారుతారు. తమ మాట మీదే అది నిలబడాలి, తమ మాటే చెల్లాలి లోకంలో అని చెప్పి అది తప్పైనా సరే అదే ఒప్పు అంటుంటారు. చూడండి, ఆనాటి భారతంలో ఉన్నటువంటి కథ నేటి లోకానికి ఎలా పనికొస్తుందో. ఆ రకంగానే కద్రువ తను చూస్తోంది తెలుపు గుర్రమే అని తెలుసు, కానీ ముందు నలుపు అనేసింది కదా, అది నల్లగానే ఉంది అంటుంది. కాదు తెల్లగా ఉందని పాపం ఈవిడ వినత. ఇక ఇద్దరు కూడా పందెం అంటే పందెం అన్నారు. ఏమిటి? అది నిజంగా గనక తెల్లగా గనక ఉంటే నేను నీకు 500 ఏళ్ళు నీకు నేను దాసీత్వం చేస్తాను, నీ కింద నేను బానిసగా పడి ఉంటాను. అది నిజంగా గనక తెల్లగా ఉంటే ఒకరు, నల్లగా ఉంటే ఒకరి కింద దాసిగా పని చేయాలి. ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందము. అయితే రేపు పొద్దున వచ్చి చూద్దాము అని ఒక తీర్మానం చేసుకొని ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కద్రువ తన బిడ్డల్ని పిలుస్తుంది. కద్రువ బిడ్డలు ఎవరో మనం చెప్పుకున్నాం కదండి, పాములు. అందరి పాముల్ని, వేల కొలది పాములు అందరినీ పిలుస్తుంది. ఒరే అబ్బాయిలు, నేను ఒక మాట అనేసి వచ్చాను సవతితోటి, నా చెల్లెలతోటి, ఆ వినతతోటి. ఏమనంటే ఉచ్చైశ్రవము నల్లగా ఉందని చెప్పొచ్చాను. నిజానికి అది తెల్లగానే ఉంది, కానీ మాట అనేశాను. ఆ మాట మీద నిలబడాలి. మీ తల్లి యొక్క పరువు మీరు నిలబెట్టాలి. మీరేం చేస్తారంటే, రేపు ఉదయం మళ్ళీ మేము సముద్ర తీరానికి వెళ్తాం. సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి మళ్ళీ ఆ ఉచ్చైశ్రవం కనపడాలి మాకు. మీరేం చేయాలంటే, నల్లగా ఉన్నటువంటి మీరందరూ కూడా దానికి అల్లుకుపోండి. దానికి అల్లుకుపోతే అది నల్లగా కనిపిస్తుంది. నల్లగా కాబట్టి నల్లగా ఉంది గుర్రం అని చెప్పి నేను వాదిస్తాను, నా మాట నెగ్గుతుంది. ఆ వినతేమో నా దగ్గర దాసీత్వం చేస్తుంది, బానిస కింద పడి ఉంటుంది. ఈ పని మీరు చెయ్యాలి అని పాములు అనేటువంటి తన బిడ్డలకి ఆ కద్రువ చెప్తుంది. చూడండి, మాట నిలబెట్టుకోవటం కోసం ఎంతటి పరిస్థితికైనా దిగజారుతారన్నమాట అండి. నేటి సమాజంలో ఏ రకంగానే కద్రువ కూడా ఆ రకంగానే. పాపం ఆ బిడ్డలు, అమ్మ ఇది ఏమైనా బాగుందా? నిజంగా ఉచ్చైశ్రవం తెల్లగానే ఉంటుంది కదా, అదిగాక మన పిన్నమ్మని
ఆ రకంగా బాధ పెట్టడం తప్పు కదమ్మా అని నాగుపాముల్లో కొన్ని పాపం హితవు చెప్పబోతే, అరే మీరు నాకు చెప్పొచ్చేవాళ్ళ, పెద్దరికం అహంకారం చూడండి జలిపిస్తారు. ఆ రకంగానే ఆ మాట అనేసరికి అందరూ అమ్మ మా వల్ల కాదంటే మా వల్ల కాదు, మేము అలాంటి తప్పుడు పని చెయ్యము అని ఆ నాగుపాములు అంటాయి. కానీ ఒక్కడు మాత్రం నేను చేస్తాను అంటాడు. ఆ ఒక్కడే కర్కోటకుడు. వాడి పేరు చూడండి, ఆ పాము పేరు కర్కోటకుడు. అమ్మ నువ్వు రేపు ఉదయం పిన్నమ్మతోటి నువ్వు సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు నేను మొత్తం తోకకి ఎలాగా అంటిపెట్టేసుకొని ఉంటాను, మొత్తం నా యొక్క ప్రభావం చేత గుర్రం నల్లగానే కనిపిస్తుంది, నేను ఆ పని చేస్తాను అని కర్కోటకుడు అంటాడు. శభాష్గా తల్లి మాట నువ్వు నిలబెడుతున్నావు అని చెప్పి మెచ్చుకుంటూ, మిగతా వాళ్ళైనటువంటి మీరందరూ కూడా నా మాట వినలేదు కాబట్టి రాబోయే కాలంలో జనమేజయుడు అనేటువంటి వాడు చేసేటువంటి సర్పయాగంలో మీరందరూ పడి నశించిపోదురుగాక, అందరూ కాలిపోదురుగాక, అందరూ మరణించెదరుగాక అని కద్రు శాపం పెడుతుంది. ఇక్కడ మనకి వెంటనే ఒక ప్రశ్న రావాలి. ఏ తల్లి అయినా బిడ్డల్ని చంపుకుంటుందా? బిడ్డలు చనిపోవాలని కోరుకుంటుందా? మరి కద్రువ తన మాట విననందుకు అన్ని వేల పాముల్ని ఆ రకంగా శాపం పెట్టిందే. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం నేటి సమాజపు యొక్క సులోచనాలతోటి, ఈ కళ్ళజోడుతోటి చూస్తే ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి? ఒక తల్లి బిడ్డని ఆ రకంగా శాపం పెడుతుందా అంటే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతిదానికి కూడా ఒక ప్రతీకాత్మకత ఉంటుంది. ఎందుకనంటే ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు, పాము తను పెట్టినటువంటి గుడ్లని చాలా మటుకి తానే తినేస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమంటే అలా తినకపోతే ఎన్ని పాములు తయారయ్యావో మీరే ఊహించండి. ఇక అసలు మనం మసలటానికి కదలటానికి చాలా భయపడేటువంటి వాళ్ళం. సృష్టిలో ఆ రకంగా దేవుడు ఆ రకంగా నిర్దేశించాడు. దానికి ఆకలేస్తుంది, ప్రసవించిన తర్వాత ఆ గుడ్లని, తన గుడ్లని తానే తినేస్తుంది. అది సృష్టి ధర్మం. అలా ఉండబట్టే లోకం మనం ఉంటున్నాం, చక్కగా ఈ లోకంగా మనం బతకగలుగుతున్నాం. అందువల్ల కద్రువ ఆ శాపం పెట్టింది అని అంటే పాములు ఆ రకంగా చనిపోవాలి, సృష్టి ధర్మం కాబట్టి భగవంతుడు ఆమె నోటి వెంట అలాంటి మాటలు అనిపించాడు. అంతేగాని ఇక్కడ తల్లి ఆ రకంగా బిడ్డని శపిస్తుందా అని మనం తొందరపడి ఆవిడ్ని మనం నిందించకూడదు. మాతృత్వాన్ని ఏనాడు కూడా మనం అవమానం చేయకూడదు. శంకర భగవత్పాదులు అంటారు, కుపుత్రుడైనా జన్మిస్తాడు కానీ కుమాత ఏనాటికి ఉండదు. చెడ్డ కుమారుడు ఉంటాడు కానీ చెడ్డ తల్లి అనేటువంటిది ఉండదు అంటారు. ఇక్కడ కద్రువని కూడా మనం ఆ రకంగానే అర్థం చేసుకోవాలి శాపాన్ని. సరే, ఆ రకంగా మరుసటి రోజు వీళ్ళు సముద్ర తీరానికి వెళ్ళారు. కద్రువ వెనతలు. ఈ కర్కోటకుడేమో ఆ ఉచ్చైశ్రవాన్ని పట్టుకున్నాడు. దూరం నుంచి చూశారు, నల్లగా కనిపించింది. వెంటనే కద్రువ, చూసావా నా మాటే నెగ్గింది, నువ్వేమో తెల్లగా ఉందన్నావు, అదిగో నల్లగా కనపడుతోంది, మాట ప్రకారం నువ్వు నాకు దాసీగానిగా ఉండవలసిందే అంది. ఇక మారు మాట్లాడకుండా వినత దాసీత్వం చేయటం ప్రారంభించిందంటే గరుత్మంతుడి యొక్క తల్లి, అనూరుడి యొక్క తల్లి కద్రువకి దాసీగా ఉండవలసినటువంటి పరిస్థితి దాపురించింది. ఎందుకనంటే ఇక్కడ కూడా మనం ఈనాటి సమాజంలో గమనించాలి. నేనెందుకు వినాలి, నువ్వేదో తప్పు ఏదో మాట అనేసేయాలి అని అనలేదండి. ఒక మాట అన్నది కాబట్టి దానికి సాక్ష్యాలంటూ ఏమీ లేవు, మాటే సాక్ష్యం. కాబట్టి మాట ప్రకారం వినత దాసిత్వం చేయటానికి ఒప్పుకుంది. కాబట్టి ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దలు చేసేటువంటి చర్యల్లో అంతరార్థాలు ఉంటాయి. తొందరపడి మనం వాళ్ళని నిందించకూడదు. ఏ తల్లిని కూడా మనం నిందించకూడదు ఈనాటి సమాజం అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఈ విషయాన్ని చెప్పినటువంటి ఆ వేదవ్యాసుడికి శిరస మనం అందరం కూడా నమస్కారం చేద్దాం. నమస్కారం.